మనకిష్టమైన వారిని, మన బిడ్డలను, తోబుట్టువులను, తల్లిదండ్రులను, భార్యను లేదా భర్తను ప్రేమించడం గొప్ప విషయం కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ బహు గొప్పది, బహుశ్రేష్టమైనది, అద్వితీయమైనది, ఏ ఒక్కరూ చూపించలేనిది. ఏమిటా ప్రేమ? శత్రువును సైతం ప్రేమించే ప్రేమ. తనను బంధించి సిలువకు అప్పగించడానికి వచ్చిన వారిలో ఒకరికి గాయమైనప్పుడు, అతని చెవి నరకబడినప్పుడు యేసు అతనిని కూడా ప్రేమించి ఆయనకున్న అద్భుతమైన శక్తిని కనపరచి ఊడిపడి ఉన్న చెవిని తీసుకొని మరలా అతనికి అతికించాడు. శత్రువుకు ఏది అవసరమో దానిని కూడా అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నన్ను చంపడానికి వచ్చినా పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలేదు, కానీ నన్ను చంపడానికి వచ్చిన వారికి ఏమాత్రము ఏ విధమైన నష్టము కష్టము కలగకూడదని ఆశించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఈ లోకంలో శత్రువును ప్రేమించు అని చెప్పి క్రియలలో చూపించినది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని లూకా సువార్త 6:27 చెప్పడమే కాదు, క్రియల్లో తన ప్రేమను చూపించి సిలువలో ప్రార్థన చేసి నిరూపించాడు. యేసుక్రీస్తు కలిగి ఉన్న ఈ మనస్సు మనము కూడా కలిగి ఉండవలనని బైబిల్ సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5. ఆనాడు క్రీస్తు చూపించిన ఆ ప్రేమ, శత్రువును ప్రేమించిన ఆ ప్రేమ క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ మనలో నిత్యము కోపము, ద్వేషము, పగబట్టేటువంటి తనము, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే అవకాశం కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తిత్వము, దెబ్బకు దెబ్బ, ఇలాంటి తత్వము మనం కలిగి ఉంటే క్రీస్తును కలిగి ఉన్న ఆత్మీయులుగా పిలువబడడానికి యోగ్యులము కాదు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, వానిలో దేవుడు లేడు. యోహాను సువార్త 3:15 బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. దూషించే తత్వము, పగబట్టే తత్వము, కోపతాపాలతో రగిలిపోయే తత్వము, ఇది సైతానుతో ముడిపడిన జీవిత విధానం. ఈ విధానము కొనసాగించేవారు ఏదో ఒక రోజున తప్పక మూల్యము చెల్లించవలసి ఉంటుంది. తాను చంపబడడానికి అప్పగింపబడుతున్నప్పుడు కూడా కోపము, ఆవేశము, ద్వేషమునకు ఏమాత్రము చోటు ఇవ్వకుండా తనని బంధిస్తున్న వారిని, శత్రువులను సహితము ప్రేమించిన విధానము క్రీస్తు విధానము. ఇదే విధానము దేవుడు మన దగ్గర నుంచి కూడా ఆశిస్తున్నాడు. ఈ రోజు నుండి అట్టి ప్రేమను కలిగి ఉండడానికి, అట్టి ప్రేమను కనపరచడానికి, క్రీస్తును కలిగి క్రీస్తు వలె జీవించడానికి ప్రయత్నిద్దాం, ప్రార్థన చేద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5:44. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.